కేవలం ప్రేరణ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఎస్ఐ ఘనాను సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. మినిస్టర్ దగ్గర నుంచి విజయానంద్ వీళ్ళందరూ కలిసి ఈ ఎస్ఐని అయితే తీసేయడం జరుగుతుందనమాట. సస్పెండ్ చేస్తారు. టర్మినేట్ చేయరు, సస్పెండ్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న ఈ ఎస్ఐ ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరి మీద పగ తీర్చుకోవడం ఏమో కానీ దీనికి కారణం ప్రేరణే అంటూ, చూసావా అది ఛాలెంజ్ చేసిన ప్రకారమే ఇలాగే చేస్తూ ఉంది. రేపు ఒక రోజు అది నిజంగా ఐఏఎస్ క్వాలిఫై అయ్యి ఐఏఎస్ కానీ అయ్యింది అంటే అది కలెక్టర్ అయితే దానికి నేను సెల్యూట్ చేయాలి. అది జరగనే జరగకూడదు. నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, దాన్ని మాత్రము నేను కలెక్టర్ కానివ్వను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. అవ్వడానికి వీలు లేదురా, అసలు వాళ్ళకి ఉనికే ఉండకూడదు, అసలు ఎవరి పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే మరోవైపు సిద్ధార్థ్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందనమాట. మామూలుగా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న అబ్బాయి అనమాట. వాళ్ళ అమ్మ కూడా అలాంటి క్యారెక్టరే, మంజుల. కానీ మంజుల పేరు మీద ఒక వృద్ధాశ్రమం అయితే నడుపుతూ ఉంటుంది వాళ్ళు, మంజుల వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి. అయితే ఆ వృద్ధాశ్రమంకి వాళ్ళు వచ్చి ఈ స్థలాన్ని ఖాళీ చేయండి అని అయితే చెప్తారనమాట. అప్పుడు సిద్ధార్థ్కి ఆ విషయం తెలుస్తుంది. సిద్ధార్థ్ వచ్చి ఎందుకు ఖాళీ చేయించమంటున్నారు అంటే, మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్, మీరే చూడని చెప్పి మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ చూపిస్తారు. సరే నాకు ఒక్క రోజంత టైం ఇవ్వండి, కనీసం మీరు నోటిఫికేషన్ కూడా ఏం మాకు ఇవ్వలేదు కదా, అలాంటప్పుడు మేము ఎలా ఖాళీ చేయాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పని సిద్ధార్థ్ మాట్లాడతాడు. అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాలన్నమాట. వాళ్ళ అమ్మతో మాట్లాడితేనే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు మాత్రం మమ్మల్ని రోడ్డుకి ఈడ్చేశారు బాబు, ఇన్ని రోజులు మేము సంతోషంగానే ఉన్నాము, మా పిల్లలు మమ్మల్ని చూసుకోకపోయినా ఇప్పుడు మేము రోడ్డు మీద ఉండాలి అంటే నేను చూసుకుంటాను అన్నట్టు వాళ్ళకి మాట చెప్పి, మాట ఇచ్చి బాహుబలిలాగా కదులుతాడనమాట అక్కడ నుంచి. మరోవైపు సిద్ధార్థ్ బాహుబలిలాగా వాళ్ళకి మాట ఇస్తే, మరోవైపు ప్రేరణ దేవసేనలాగా ఆ ఎస్ఐ ఘనాన్ని డైరెక్ట్గానే తేల్చుకుంటాను, వాడు నన్ను ఏం చేయలేడు, నేను ఐఏఎస్ అయి తీరుతాను, వాడు ఏం చేస్తాడో చూస్తాను, వాడికి నేను భయపడేది లేదంటూ దేవసేనలో అనుష్కలాగా ముందుకెళ్తుంది అనమాట. ఇప్పుడు సిద్ధార్థ్ ఏమో బాహుబలి, ప్రేరణ ఏమో దేవసేన అనమాట. ఇద్దరు కథ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది మరి.